ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఏప్రిల్ నెలలో కొన్ని పథకాలను ప్రారంభించేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మనకు డేట్స్‌ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో, ఏప్రిల్ నెలలో మనకు ఏ ఏ తేదీల్లో ఎలాంటి పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి అనేది పొందబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ మరో తీపి కబురును అందిస్తూ నిన్నటి రోజున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం అనగా క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ జీవోలపై జారీ చేశారు. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో కొన్ని పథకాలను పేద ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో మనకు ఏప్రిల్ నెలలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ ఏ పథకాలు మనకు ఏ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందబోతున్నారు అన్న విషయానికి గనక మనం క్లారిటీగా చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తారీఖున మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో చాలామందికి 4,500 మరియు 6,500 రూపాయల చొప్పున పెన్షన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కొంతమందికి 5,000 రూపాయల పెన్షన్లు కూడా అయితే మంజూరు చేస్తారు. సో, ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్ తీసుకుంటూ 60 సంవత్సరాలు నిండిపోయి డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి వారు అభయహస్తం పెన్షన్‌కి అప్లై చేసుకుంటే, సో, వాళ్ళకి మొత్తంగా 4,500 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ వికలాంగులై ఉండి వాళ్ళ పొదుపు గ్రూప్‌లో ఉండి వాళ్ళు గనక ఈ పథకానికి గనక మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకొచ్చేసి మనకు డైరెక్ట్‌గా 6,500 రూపాయల చొప్పున అయితే పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో, మొత్తంగా అభయహస్తం పెన్షన్ అనేది ఒక 500 రూపాయలు ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. సో, అనంతరం మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మనకు మొదటి రోజున మరియు రెండో రోజున, సో, 2 రోజుల పాటు ఈ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఈ పెన్షన్ పంపిణీ అనేది 2 రోజుల అనంతరం మిగిలిపోయినటువంటి పెన్షన్లన్నీ కూడా ఈ చలాన్ ద్వారా మనకు రాష్ట్ర సెర్ఫ్ సంస్థకైతే డైరెక్ట్‌గా ప్రభుత్వానికి చలాన్ రూపంలో అయితే కట్టేస్తారు. సో, కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ప్రతి నెలలో ఎలా అయితే తీసుకున్నారో అదే విధంగా తీసుకోండి. 2 నెలల పెన్షన్ కలిపి 3 నెలలు ఇవ్వడం, 1 నెల పెన్షన్ కలిపి 2 నెలలు ఇవ్వడం ఇదంతా మనకు కుదిరే పనైతే కాదు. ఎందుకనంటే గత 2020, 21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025, 26 ఈ 2 ఆర్థిక సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పేరుకుపోయినటువంటి ఈ యొక్క సచివాలయాల దగ్గర ఉన్నటువంటి బకాయిల అమౌంట్ అన్నీ కూడా తిరిగి చెల్లించాలని మనకు సెర్ఫ్ సీఈఓ అయితే మనకు గట్టిగా వార్నింగ్స్ అయితే సచివాలయాలకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఏ నెల కడాలా డబ్బులైతే గవర్నమెంట్‌కి తిరిగి రిటర్న్ అయితే కట్టేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మీరు నెక్స్ట్ మంత్ పోయి లాస్ట్ మంత్ మేము తీసుకోలేదు సార్ పెన్షను. మేడం మాకు ఇవ్వలేదు మేడం లాస్ట్ మంత్ నేను రాలేదు మేడం అని చెప్తే కుదరదనమాట. సో, కాబట్టి ఎప్పుడు పెన్షన్ అప్పుడే తీసుకోండి. ఇక రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ల పంపిణీ విషయంలోనే మనకు కొత్త పెన్షన్లు కూడా మంజూరైతే చేస్తారండి. అయితే ఏప్రిల్ నెలలో రెండో వారం నుంచి అయితే మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ల మనకు అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెన్షన్స్‌కి మాత్రం ఆన్‌లైన్‌లో మనకు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. సో, ఎలాగంటే మనకు సచివాలయాల ద్వారా ఏదైతే మనకు స్పౌస్ పెన్షన్ ఉందో ఆ పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఎవరైనా సరే డయాలసిస్ రోగులు గానీ, అండ్ మనకు సీకేటీయు, మనకు అలాగే క్యాన్సర్ రోగులు గానీ, ఇలాంటి వారు రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వికలాంగులు కనుకున్నట్టయితే వాళ్ళు సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకొని వైద్య పరీక్షల అనంతరం వాళ్ళు కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు. అంతే తప్పనిచ్చి మిగిలినటువంటి కొత్త పెన్షన్లకన్నిటికి కూడా మనకు ఏప్రిల్ నెలలో సైట్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. సో, రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీకు అప్పుడు తెలియజేస్తాను కాబట్టి అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్‌ని పక్కనే బెల్ సింబల్‌ని నొక్కిపెట్టుకోండి. ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్టయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికండి, సో, 1 తారీఖు నుంచి 15 తారీఖు లోపు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తారు. అయితే ఈసారి రేషన్ బియ్యంలో భాగంగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 3 నెలలకు కలిపి ఒక మనిషికి 15 కిలోల బియ్యాన్నయితే మనకు ఉచితంగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 3 నెలల రేషన్ అనేది కలిపి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మనకు ఆయా రేషన్ షాపులు ప్రకారంగా మనకైతే పంపిణీ చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
మీ కార్డులో ఎంతమంది ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు రేషన్ బియ్యం అయితే ఇస్తారు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కలిపి ఒకే ఒక నెల అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒక నెల అయితే ఇచ్చేస్తారు. అయితే మనం ఈ యొక్క రేషన్ షాప్ దగ్గరికెళ్ళి తీసుకోవచ్చనమాట. ఇక మనకు ఇంకొక అంశం ఏమిటంటే, ముఖ్యంగా రేషన్ షాపుల్లో జొన్నలు, రాగులు, సజ్జలు, అలాగే వీటితో పాటు గోధుమ పిండి, కందిపప్పు, మనకు పంచదార ఇవన్నీ కూడా అయితే పంపిణీ చేస్తారండి. ఇవన్నీ సబ్సిడీ రేట్లకే పంపిణీ చేస్తారు. అయితే జొన్నలు, రాగులు ఆయా ప్రాంతాలను బట్టి మనకు ఉచితంగానే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆయిల్ ప్యాకెట్‌ని కూడా అయితే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మనకు రేపు నెలలో అయితే మాత్రం ఆయిల్ కొన్ని దగ్గరలో అయితే అందుబాటులోకి వస్తుంది. మిగిలిన దగ్గరలన్నిటి కూడా నెక్స్ట్ మంత్ మే అనమాట, మనకు ఏప్రిల్ కాకుండా మే నెల నుంచి ఈ యొక్క ఆయిల్ ప్యాకెట్స్‌ని కూడా అయితే మనకు చేరస్తారనమాట. సో ఇదండి మనకు రేషన్‌కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఇంకా మనకు మూడో పథకానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా రీసెంట్లీ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి వేసేందుకు ఇప్పుడు ఊహించని శుభవార్త అయితే మనకు ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల చాలా వరకు పంటలైతే నష్టపోయాయి. సో ఈ యొక్క పంట నష్టపోయినటువంటి వారందరూ ఈ క్రాప్లో నమోదు చేసుకుని ఉంటే పంట నష్టం అనేది అంచనా వేసిన తర్వాత అనంతరం అర్హుల ఖాతాలలోకి ఈ పంట నష్ట పరిహారం డబ్బులను కూడా అయితే మనకు అందివ్వబోతున్నారు. అయితే మనకు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క సచివాలయాల్లో సంప్రదించి కొత్తగా ఇచ్చినటువంటి పాస్బుక్లను కూడా అందరూ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే మాత్రం మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం సొమ్మంతా కూడా ఒక ఎకరాకి గరిష్టంగా 10,000 రూపాయల నుంచి, మరియు కొబ్బరి రైతులలాగా అనుకున్నట్లయితే మనకు నిమ్మ రైతులు, కొబ్బరి రైతులలాగా సో ఎకరాకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు మధ్యలో ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే అందబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఏదన్నా అప్డేట్ వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ల కంటే పైబడిన వారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 18,000 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి పథకాన్ని నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు విడుదల చేసేందుకు తాజాగా మనకు అందించినటువంటి ఉత్తర్వులను జారీ చేశారు. సో మనకు ఈ యొక్క ఏప్రిల్ నెల 3వ వారంలో ఈ పథకానికి సంబంధించి మనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు చూస్తున్నారు. రీసెంట్లీ వచ్చినటువంటి P4 సర్వే అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేల ఆధారంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళను గుర్తించి 18 ఏళ్ళు పైబడినటువంటి వారందరికీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారు, రేషను, అలాగే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మన దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని అనంతరం వారికి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల లిస్ట్ వచ్చినటువంటి 4 రోజుల పాటు అభ్యంతరాలు ఎవరైనా ఉంటే తెలిపేటట్లుగా అవకాశం కల్పించి అనంతరం అర్హుల ఖాతాలలోకి మనకు ఏప్రిల్ 3వ వారంలో నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేసేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్ నెలలో అమలు కాబోయేటువంటి పథకాలు అయితే ఇవే రైతులకు సంబంధించి. అండ్ మనకు ఏదైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. సో అలాగే మనకు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు అనేది వస్తున్నాయి కాబట్టి త్వరలో మనకు అమ్మఒడి పథకాన్ని కూడా అయితే మనకు లాంచ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కనుక అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.